అమెరికాకి ఇరాన్ చుక్కలు చూపెడుతుంది. ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం చేయదు, ఇరాన్ పరోక్ష యుద్ధమే చేస్తుంది. ఎలా? తీవ్రవాదులు పెట్టి వాళ్ళు పోరాట యోధులంటూ వాళ్ళని సమరయోధులంటూ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్ళ చేత అమెరికా వాళ్ళ మీద దాడులు చేయిస్తుంది. ఎక్కడ? జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీద, సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీద. తాజాగా సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాల మీద జరిపినటువంటి దాడిలో కామికాజీ డ్రోన్లు మొన్ననే రష్యా ఇరాన్కి ఇచ్చింది 135 డ్రోన్లు. ఆ డ్రోన్లతో ఒక్కసారిగా అవి సిరియా వాళ్ళ దగ్గరికి చేరిపోయినాయి. సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దగ్గరికి చేరిపోయినాయి. అది ఇరాన్ ప్రోత్సాహక బృందం. వాళ్ళు వెంటనే అమెరికా మీదన, అమెరికన్ దళాల మీదన దాడులకి పెద్ద ఎత్తున పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఇందులో ప్రధానమైనటువంటిది సిరియన్ ప్రావిన్స్ ఆఫ్ డైర్ అల్ జవార్, లెబనాన్స్ అల్ మైదీన్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఈ సిరియన్ ప్రావిన్స్ అయినటువంటి దయార్ అల్ జవార్ ప్రాంతంలో విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. ప్రత్యేకించి టార్గెట్ చేసినటువంటి పేలుళ్లలో భారీ విస్ఫోటనాలు కనిపించినాయి. ఎంతమంది చనిపోయారన్నది తెలియదు, ఎంత విధ్వంసం జరిగిందన్నది తెలియదు అని చెప్తోంది అక్కడ ఉన్నటువంటి మీడియా.